శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో 7 సర్గలు ముగించుకున్నాము పోయిన వారం. ఇవాళ 8వ సర్గ చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం మనము అయోధ్య పట్టణము ఎంత అందంగా ఉన్నది, దానికి రాజుగారైన దశరథ మహారాజు ఎలా ఉన్నారు, ఆయన దగ్గర మంత్రులు ఎటువంటి వాళ్ళు అని ఆ నగర వైభవము, దశరథ మహారాజు యొక్క సభా వైభవాన్ని చూసుకున్నాము. ఇవాళ దశరథుడు అసలు ఆయనకి ఒక సంకల్పం కలిగింది. దీనికోసమే మనము ఇక్కడ సూక్ష్మ రూపాల్లో ఋషులు, ఆ పైన దేవతలు, ఈ భూమి మీద ఉన్న చెట్లు పుట్టలు అన్ని ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. దశరథ మహారాజుకు ఒక మంచి సంకల్పం కలిగింది, ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఇంకా ఆగడానికి వీల్లేదు, చూసుకుంటూ వెళ్దాం. మన తాతగారు రామచంద్రమూర్తి బయలుదేరి వచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడేం జరిగిందంటే, తస్యతు ఏవం అప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నా ఆసీత్ వంశకరః సుతః. తస్య ఆయన మహాత్మనః మహాత్ముడు, ధర్మజ్ఞుడు అయిన మన దశరథ మహారాజుకి తూ మాత్రం అంత ప్రభావమున్నవాడు, ధర్మమున్నవాడు ఏవ కాని మాత్రం ఆయనకి మనసులో దుఃఖం ఉంది. ఆయన తప్యమానస్య తప్పించిపోతున్నాడు. ఎందుకు అంటే, వంశకరః వంశాన్ని ఉద్ధరించే సుతః కొడుకు నా ఆసీత్ పాపం ఆయనకి లేడు. కాబట్టి ఆ సుతార్థం బిడ్డ కోసం ఆయన చాలా తప్పించిపోతున్నాడు. తస్యతు ఏవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నా ఆసీత్ వంశకరః సుతః చింతయానస్య తస్య ఏవం బుద్ధిః ఆసీన్ మహాత్మనః సుతార్థం వాజిమేధేన కిమర్థం నయజామి అహం అని ఆయన ఆలోచించుకున్నాడు. ఒక రోజు ఆయనకి అనుకోకుండా మనసులో ఒక ఆలోచన కలిగింది. చింతయానస్య ఆయన ఆలోచన మొదలు పెట్టాడు. ఆ మహాత్ముడు దశరథ మహారాజు, ఆయన యొక్క మనసులో ఏవం ఈ విధంగా ఒక బుద్ధి ఆలోచన ఆసీత్ కలిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, సుతార్థం బిడ్డ కోసం, కిమర్థం ఎందుకు, అహం నేను, వాజిమేధేన, వాజి అంటే అశ్వం, అశ్వమేధం అన్న యజ్ఞంతో, కిమర్థం ఎందుకని, నయజామి చేయకూడదు. మనకి పిల్లలు లేరు, బాధ ఉంది, దుఃఖం వస్తుంది, బిడ్డల కోసం అశ్వమేధ యాగం ఎందుకు చెయ్యకూడదు అని ఆయనకి ఒక ఆలోచన కలిగింది ఆయన బుద్ధిలో. చింతయామానస్య తస్య ఏవం బుద్ధిః ఆసీన్ మహాత్మనః సుతార్థం వాజిమేధేన కిం అర్థం న యజామి అహం అని అనుకున్నాడు. సహ నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యం ఇతి బుద్ధిమాన్ మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైః అపి కృతాత్మభిః. సహ ఆయన బుద్ధిమాన్ బుద్ధిమంతుడు, చక్కటి జ్ఞాని, ఆయన కూడా మంచి చెడు ఆలోచించుకున్నాడు. ఇంకా ధర్మాత్ముడైన ఆ దశరథుడు సర్వైః అపి అందరినీ కృతాత్మభిః, వాళ్ళు గొప్ప మనసు ఉన్నవాళ్ళు, వాళ్ళందరితో మంత్రిభిః మంత్రులతో సహా కలిసి మతిం కృత్వా ఆలోచన చేసుకొని
నిశ్చితాం నిశ్చయించి, యష్టవ్యం యజ్ఞం చేస్తాను ఇతి అని అనుకున్నాడు. సహ నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యం ఇతి బుద్ధిమాన్ మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైః అపి కృతాత్మభిః. నేను మరి యజ్ఞం చేద్దామనుకుంటున్నాను బిడ్డల కోసం అని మంత్రులతో కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నాడు. తతః అబ్రవీత్ ఇదం రాజా సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రమానయ మే సర్వాన్ గురూన్ తాన్ సపురోహితాన్ అని ఆ మంత్రులతోటి ఆయన చెప్తున్నాడు. తతః అప్పుడు రాజా దశరథ మహారాజు మంత్రి సత్తమం గొప్ప మంత్రి ముఖ్యమంత్రి అయిన సుమంత్రం సుమంత్రుడితో ఇదం ఈ మాటలను అబ్రవీత్ అన్నాడు. ఏమన్నాడంటే ఆయన, ఇదిగో శీఘ్రమానయ తొందరగా మే నా యొక్క సర్వాన్ మొత్తం అందర్నీ గురూన్ తాన్ ఆ గురువులను మా వాళ్ళని నా గురువుగారులను సపురోహితాన్ పురోహితులతో పాటు కలిపి అందరినీ కొంచెం పిలుస్తావా, ఎందుకంటే కొంచెం నాకు ఒక ఆలోచన వచ్చింది అని సుమంత్రుడికి చెప్పాడు. తతః అబ్రవీత్ ఇదం రాజా సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రం ఆనయ, ఆనయ అంటే పిలుచుకొని రామని, శీఘ్రం అంటే తొందరగా, మే సర్వాన్ గురూన్ తాన్ సపురోహితాన్ అని చెప్పాడు. తతః సుమంత్రః త్వరితం గత్వా త్వరిత విక్రమః సమానయత్ సహ తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్. తతః ఇంకప్పుడు త్వరిత విక్రమః వేగంగా పనులు చేయగలిగిన వాడు, సుమంత్రః సుమంత్రుడు త్వరితం వెంటనే తొందరగా గత్వా వెళ్ళాడు. వెళ్ళి తాన్ సర్వాన్ ఆ మొత్తము ఎవరెవరిని తీసుకొని వచ్చాడంటే సమస్తాన్ వేద పారగాన్ సమస్త వేదాలు చదువుకున్న వాళ్ళందరినీ సహా ఆయన సమానయత పట్టుకొని వచ్చాడు. సుమంత్రుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి కొంచెం గురువులను పురోహితులను తీసుకొని వస్తావా అంటే ఆయన ఎందుకు ఏంటి అని అడగలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వేదాలన్నీ పారం ముట్టేంత చదువుకున్న వాళ్ళు వేద పారంగతులందరూ అటువంటి గురువులను పురోహితులనందరినీ వెంటనే పిలుచుకొని వచ్చాడు మన సుమంత్రుడు. తతః సుమంత్రః త్వరితం గత్వా త్వరిత విక్రమః సమానయత్ సహ తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్. సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అధ కాశ్యపం పురోహితం వశిష్టం చ ఏ చ అపి అన్యే ద్విజోత్తమాః. సుయజ్ఞం సుయజ్ఞుడు అన్నాయన్ని, వామదేవుడు అన్నాయన్ని, జాబాలిని అధ అట్లానే, కాశ్యపం చ అట్లానే, పురోహితం పురోహితుడైన వశిష్ఠుణ్ణి, అన్యే చాలా మంది మిగిలిన ద్విజోత్తమాః గురువులను పురోహితులను ఎవరెవరైతే ఏ ఉన్నారో వాళ్ళందరినీ ఆయన వెంటనే తీసుకొని వచ్చాడు. సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అధ కాశ్యపం పురోహితం వశిష్టం చ ఏ చ అపి అన్యే ద్విజోత్తమాః తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథః తదా ఇదం ధర్మార్థ సహితం శ్లక్ష్ణం వచనం అబ్రవీత్. రాజా దశరథ మహారాజు ధర్మాత్ముడు తదా అప్పుడు తాన్ వాళ్ళందరినీ పూజయిత్వా పూజించాడు. వాళ్ళందరూ వచ్చారు, గురువులందరూ, వశిష్ఠుడు, జాబాలి, సుయజ్ఞుడు, వామదేవుడు అందరూ వచ్చేశారు. రాజుగారు పిలుస్తున్నాడు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనగానే అందరూ వచ్చారు.
మన సుమంత్రుడు వెంట పెట్టుకొని వచ్చాడు. ఇంకప్పుడు రాజుగారు వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు యథాస్థానాల్లో. వాళ్ళని గౌరవించి పలకరించి, ఇదం ఈ విధమైన, ఇవి ధర్మార్థ సహితం ధర్మంతో కూడిన, శ్లక్ష్ణం చక్కని, వచనం మాటలను అబ్రవీత్ చెప్పాడు. తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథః తదా ఇదం ధర్మార్థ సహితం శ్లక్ష్ణం వచనం అబ్రవీత్. మమ లాలప్యమానస్య సుతార్థం నాస్తి వై సుఖం తత్ అర్థం హయమేధేన యక్ష్యామి ఇతి మతిః మమ అన్నాడు. ఇదిగో లాలప్యమానస్య, నా మనసు కలత చెందుతూ ఉన్నది, సుతార్థం బిడ్డల కోసం. ఆ విధంగా ఉన్న మమ నాకు సుఖం అనేది నాస్తి లేకుండా ఉన్నది వై కదా. తదర్థం తత్ ఆ అర్థం కోసం, దానికోసం, అందుకని హయమేధేన అశ్వమేధ యాగంతో యక్ష్యామి యజ్ఞం చేద్దాము ఇతి అని మమ నా యొక్క మతి అభిమతము అని నేను అనుకుంటున్నాను. బిడ్డలు లేక నా మనసు చాలా శోకిస్తున్నది, విలపిస్తున్నది. లాలప్యమానస్య, నాకు సుఖం నాస్తి లేకుండా ఉన్నది సుఖం అన్నది. అందుకనే ఒకటి ఆలోచించుకున్నాను, అశ్వమేధ యాగం చేద్దామా అని అనిపిస్తుంది అని చెప్తున్నాడు. మమ లాలప్యమానస్య సుతార్థం నాస్తి వై సుఖం తత్ అర్థం హయమేధేన యక్ష్యామి ఇతి మతిః మమ అన్నాడు. తత్ అహం ఇష్టుం ఇచ్చామి శాస్త్రదృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామి అహం కామం బుద్ధిః అత్ర విచింత్యతాం. తత్ అందుకని, శాస్త్రదృష్టేన శాస్త్ర దృష్టితో మీరు చూసి, కర్మణ ఏ కర్మ చేత, ఏ విధంగా, యష్టుం యజ్ఞం చెయ్యాలని, నేనైతే అహం నేను యష్టుం యజ్ఞం చేయాలని ఇచ్చామి కోరుకుంటున్నాను. మీరిప్పుడు కొంచెము శాస్త్ర దృష్టితో చూసి ఏ కర్మలు చేస్తే, కథం ఏ విధంగా, అహం నేను, కామం కోరుకున్నదాన్ని, ప్రాప్స్యామి పొందుతానో, అత్ర అందులో కొంచెం బుద్ధి పెట్టి, విచింత్యతాం ఆలోచించురుగాక. నేను ఏ రకమైన యజ్ఞం చేస్తే, శాస్త్ర ఉక్తమైన ఏ యాగం ద్వారా నేను కోరుకున్న కోరిక తీరుతుందో అది కొంచెం మీరు ఆలోచించి నాకు చెప్తారా, ఏ విధంగా నా కోరిక నెరవేరుతుంది అని అడిగాడు. తత్ అహం యష్టుం ఇచ్చామి శాస్త్ర దృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామి అహం కామం బుద్ధిః అత్ర విచింత్యతాం. తతః సాధు ఇతి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రతి అపూజయన్ వసిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖ ఈరితం. తతః ఇంకా మాట అనగానే వాళ్ళు వెంటనే బ్రాహ్మణాః ఆ బ్రాహ్మలందరూ, వసిష్ఠ ప్రముఖాః వశిష్ఠుడు మొదలైన ప్రముఖులు, సర్వే అందరూ, పార్థివస్య పార్థివుడు అంటే రాజుగారు, రాజుగారి యొక్క ముఖ నోట్లో నుంచి ఈరితం బయటకు వచ్చిన ఆయన చెప్పిన తత్ ఆ వాక్యం మాటను ప్రత్యపూజయన్ చాలా గొప్పగా గౌరవించారు వాళ్ళు. సాధు ఇది మంచి మాట మంచి మాట మంచి మాట అన్నావు అని వాళ్ళు చాలా గొప్పగా మెచ్చుకున్నారు. గొప్ప ఆలోచన వచ్చిందయ్యా దశరథ మహారాజా, నీకు తప్పకుండా చేద్దాం పటు యజ్ఞం పిల్లల కోసం అని చెప్పి అని అన్నారు వాళ్ళు. తతః సాధు ఇది తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ వసిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖ ఈరితం. ఊచుః చ పరమప్రీతాః సర్వే దశరథం వచః సంభారాః సంహ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం. ఇంక వాళ్ళు మొత్తం ప్లానింగ్ లో పడ్డారు. ఇంక వాళ్ళు, ఏమయ్యా పిల్లలు లేరని నాకు చాలా బాధగా ఉంది, సుఖం లేకుండా ఉంది, మనసుకి శాంతి లేదు, నేను అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటున్నాను,
శాస్త్రోక్తంగా ఎట్లా చేయాలో అది కొంచెం ఆలోచించి చెప్తారా అన్నాడు. అంతే. అనగానే సాధు అన్నారు. మంచి మాట, అవును చేద్దామన్నారు. ఇంక వెంటనే వాళ్ళు ఆయనకి చెప్పడం మొదలు పెట్టారు. ఇదిగో వాళ్ళు సర్వే దశరథం వచః, దశరథుడి యొక్క మాటను విన్నారు. పరమప్రీతాః, చాలా సంతోషించి ఆయనతో ఈ మాట అంటున్నారు. దశరథం, దశరథుడితో ఈ వచః మాటను ఊచుహు అన్నారు. వెంటనే ఇంకా గ్యాప్ కూడా లేదు. వాళ్ళు ఇదిగో రాజా, సంభారాహ, కావలసిన సంభారాలన్నీ సంభ్రియంతాం, సమకూర్చడం మొదలు పెడదాము. ఏమేం కావాలో యజ్ఞం చేయడానికి అవన్నీ వెంటనే తెచ్చుకుందాం, సమకూర్చుకుందాము. తే, నీ యొక్క తురగహ, అశ్వాన్ని కూడా విముచ్యత, మొదలు పెడదాం. ఎందుకంటే అశ్వమేధ యాగం 1 సంవత్సరం పాటు చేయాలి, సుదీర్ఘమైన యాగము. దానికి చాలా చాలా పద్ధతులు ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి. దానికి ఎంతమంది ఋత్వికులు ఉండాలి, ఎవరెవరు ఏమేం చేయాలి, ఎంతమంది ఏ సమయాల్లో ఎన్ని రోజులలో ఏ విధంగా చేయాలని చాలా విధానాలు ఉంటాయి. ముఖ్యంగా 1 సంవత్సరం పాటు వాళ్ళు రాజుగారి గొప్ప అశ్వాన్ని ఒకదాన్ని వదిలిపెట్టాలి. అది మొత్తం అంతటా తిరిగి రావాలి. అవన్నీ తర్వాత చెప్పుకుందాం, చాలా విస్తారంగా రాశారు మన వాల్మీకి మహర్షి. అయితే ముందు ఈ పని మొదలు పెట్టాలి. కాబట్టి నువ్వేం చేయంటే దశరథ మహారాజా, ముందు సంభారాలన్నీ సమకూర్చుకోవడం మొదలుపెట్టు. వెంటనే నీ అశ్వాన్ని విడిచిపెట్టు, ఎందుకంటే అది తిరిగి రావాలి. అది ఆ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, 1 year. కాబట్టి ముందు ఆ పని అని వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ అన్ని మొదలు పెట్టేశారు. ఆయనకి ఇది చేయి అని చెప్పేస్తూనే ఉన్నారు. వాళ్ళు 1 నిమిషం కూడా ఆగట్లేదు. వాళ్ళు ఇంకా మొత్తం ఋషులు వెయిట్ చేస్తున్నారు. ఇట్లా ఇన్ని రోజులు ఉగ్గబట్టుకొని ఆగారు. రాజుగారు మనసులో ఎప్పుడు ఆలోచన వస్తుంది మనం చేద్దామని చెప్పి. ఊచుహుచ పరమప్రీతాః సర్వే దశరథం వచః సంభారాః సంభ్రియంతాం తే తురగః చ విముచ్యతాం సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం సర్వదా ప్రాప్స్యసే పుత్రాన్ అభిప్రేతాన్ చ పార్థివా అన్నారు. ఇంకా సంభారాలన్నీ సమకూర్చుకుందాము, నీ గుర్రాన్ని వదిలిపెడదాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే సరయాహచ, మన సరయూ నది యొక్క ఉత్తరే తీరే, ఉత్తర తీరంలో యజ్ఞభూమిని విధీయతాం, మొదలు పెడదాం. దాని యజ్ఞభూమిని దాన్ని పెట్టుకుందాము సరయూ నదికి ఉత్తర తీరంలో. తర్వాత మనము వెంటనే మొదలు పెడతాం యజ్ఞం. ఎందుకంటే పార్థివ, ఓ రాజా, సర్వదా అన్ని విధాలుగా పుత్రాన్ అభిప్రేతాంశ్చ, పిల్లల కోసం నువ్వు కోరుకుంటున్న నీ అభిప్రాయం, నీ కోరిక సర్వదా అన్ని విధాలుగా ప్రాప్స్యసే, పొందుతావయ్యా అని వాళ్ళు ఆశీర్వచనం కూడా చేశారు. సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం సర్వదా ప్రాప్స్యసే పుత్రాన్ అభిప్రేతాంశ్చ పార్థివా అన్నారు. అని యస్య తే ధర్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థం ఆగతా తతః తుష్టః అభవత్ రాజా శ్రుత్వా ఏతత్ ద్విజ భాషితం. వాళ్ళు ఏమన్నారంటే, రాజా తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నీకు పుత్రులు కలుగుతారు అని. యస్య, ఏదైతే, తే నీ యొక్క, ధర్మికి బుద్ధి, ధర్మ బుద్ధితోటి, ఇయం ఈ విధంగా నువ్వు కోరుకొని పని చేయాలనుకుంటున్నావో దానికి నీ పుత్రార్థం, పుత్రుల కోసం నువ్వు ఏమి చేయదలుచుకుంటున్నావో అది ఆగత, తప్పకుండా జరుగుతుంది. నీకు పుత్రులు కలగాలనే నీ బుద్ధికి ఇటువంటి ధార్మికమైన ఆలోచన వచ్చిందయ్యా అని వాళ్ళు అన్నారు. అప్పుడు తతః, ఇంకప్పుడు రాజా, మన దశరథ మహారాజు, ఏతత్ ఈ విధమైన ద్విజులు, మన పురోహితులు వశిష్ఠాది మునులో అభాషితం చెప్పిన మాటలను శుత్వా విన్నాడు. మన రాజుగారు తుష్టః చాలా సంతోషము, అభవత్ పొందాడు. ఆయనకి చాలా సంతోషం అనిపించింది. నేను పిల్లలు లేరని బాధపడుతున్నాను, పిల్లల కోసం యజ్ఞం చేయాలనుకుంటున్నాను అశ్వమేధాన్ని, మీరేమంటారని అడిగితే, ఎందుకులే, ఇవన్నీ చాలా ఖర్చుతోటి కూడిన పని, చాలా కష్టంతో కూడిన పని అని వాళ్ళు ఏమైనా చెప్తారా, ఇంకేమైనా అంటారా అని ఆయన ఒకవేళ ఒక క్షణం ఆలోచించిండొచ్చు మనసులో.
పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వేదాలన్నీ తెలిసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేద్దాము, తప్పకుండా నీ కోరిక తీరుతుంది అనగానే ఆయనకి చాలా సంతోషం కలిగింది. ఆ మాట వినగానే మన దశరథ మహారాజుకి. యస్య తే ధర్మికి బుద్ధిః ఇయం పుత్రార్థం ఆగత తతః తుష్టః అభవత్ రాజా శ్రుత్వా ఏతత్ ద్విజభాషితం. అమాత్యాంశ్చ అబ్రవీత్ రాజా హర్షపర్యాకులేక్షణః సంభారాః సంహ్రియంతాం మే గురూణాం వచనాత్ ఇహ అన్నాడు. ఆయన రాజా మన దశరథ మహారాజు హర్ష పర్యాకుల ఈక్షణ, ఆ సంతోషంతో ఆయన కళ్ళు కదులుతూ ఉన్నాయి. చాలా ఉత్సాహంగా ఉంది ఆయనకి. ఆయన ఇంకా అమాత్యాంశ్చ ఆయన మంత్రులతోటి అబ్రవీత్ ఈ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే సంభారాహ సంభారాలన్నీ సంహ్రియంతాం సమకూర్చబడుగాక, యజ్ఞానికి ఏమేం కావాలో అన్ని కలెక్షన్ మొదలుపెట్టిన అన్ని ఏమేమి కావాలో అవన్నీ తెస్తూ ఉండండి. తర్వాత మే నా యొక్క గురువునాం గురువులు ఇహ ఇప్పుడు చెప్పిన వచనాత్ వాళ్ళు ఏమేం చెప్పారో, ఏ విధంగా చెప్తారో, ఏమేమి కావాలి అంటారో అవన్నీ వాళ్ళు చెప్పినట్టు, నా గురువులు చెప్పినట్టు మీరు సమకూర్చండి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన మంత్రులకు. అమాత్యాంశ్చ అబ్రవీత్ రాజా హర్ష పర్యాకులేక్షణః సంభారాః సంహ్రియంతాం మే గురూణాం వచనాత్ ఇహ సమర్థాధిష్ఠితః చ అశ్వః స ఉపాధ్యాయః విముచ్యతాం సరవ్యాశ్చ ఉత్తరే తీరే యజ్ఞభూమి విధీయతాం. సమర్థులైన అశ్వః నా అశ్వం ఒకటి, అధిష్ఠితః అధిష్ఠింపబడి, ఒక సమర్థుడైన ఎవరు నా అశ్వాన్ని ఎవరు సమర్థంగా చూసుకోగలడో అటువంటి వాడితో పాటు ఉపాధ్యాయ ఉపాధ్యులు కొంతమంది పురోహితులు గురువులతో పాటు నా గుర్రము విముచ్యతాం విడువబడుగాక. అట్లానే సరవ్యాహ చ ఉత్తరే తీరే సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమి విధీయతాం యజ్ఞభూమిని తయారు చేయండి అని వాళ్ళు ఇప్పుడు గురువులు ఏమేం చెప్పారో వెంటనే చెప్పారు. ఈ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను అనగానే మంచిది అన్నారు వాళ్ళు. వెంటనే ఇదిగో సరయూ నది తీరంలో మనము ఆ యజ్ఞ భూమికని పెట్టుకుందాము, ముందు వెంటనే నీ అశ్వాన్ని వదిలిపెట్టి రాజా, అట్లనే యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకోవాలి అని వాళ్ళు ఏం చెప్పారు ఆ 3 విషయాలు అవి వెంటనే ఆయన మంత్రులకి చెప్పాడు. ఇదిగో మన గురువులు, నా గురువులు ఏం చెప్పారో ఆ విధంగా సంభారాలన్నీ సమకూర్చండి, యజ్ఞ అశ్వాన్ని సమర్థ అధిష్ఠిత దాన్ని అధిష్ఠించిన ఒక అశ్వంతో పాటు పంపించండి, అట్లానే ఉపాధ్యాయులతో పాటు ఆ అశ్వం దాన్ని వదిలిపెట్టండి, ఈలోగా సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని కూడా తయారు చేయండి అని ఆయన వెంటనే ఆయన మంత్రులకు కూడా చెప్పాడు. సమర్థ అధిష్ఠిత చ అశ్వః స ఉపాధ్యాయః విముచ్యతాం సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమి విధీయతాం శాంతయశ్చాపి వర్ధంతాం యథా కల్పం యథా విధి శక్యః ప్రాప్తుం అయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా నా అపరాధః భవేత్ కష్టః యద్ అస్మిన్ క్రతుసత్తమే. ఇదిగో యథా కల్పం ఏ విధంగా కల్పంలో రాసిపెట్టి ఉందో, వేదాంగం కదా కల్పం, అందులో యాగాలు ఎట్లా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ విధం మొత్తం దాని విధి విధానాలన్నీ యజ్ఞాధికాలు, పూజలు, కల్పాలు, నోములు ఏ విధంగా చెయ్యాలి అని ఆ మొత్తం కావలసిన విషయాలన్నీ ఆ కల్పంలో ఉంటాయి. మనం అందుకే సత్యనారాయణ వ్రత కల్పం, వరలక్ష్మి వ్రత కల్పం, విఘ్నేశ్వర వ్రత కల్పం, వినాయక చవితి వ్రత కల్పం అని ఎందుకు చూసుకుంటామంటే ఆ కల్పంలోనే ఉంటాయి. ఆ కల్పం అనేది మన వేదాంగం, వేదానికి సంబంధించిన అంగం. అది వేదంలో చెప్పిన యజ్ఞయాధికాధికాలు, పూజలు లేదా ఈ నోములు, వ్రతాలు అవన్నీ ఎట్లా చేసుకోవాలని అందులో ఉంటుంది.
కాబట్టి కల్పంలో ఏ విధంగా చెప్పారో యథావిధి విధి విధానాలన్నీ పాటిస్తూ విధిపూర్వకంగా శాంతి వచనాలతో సహా అపి వాటితో కూడా కలిపి వర్ధంతాం చేయబడుగాక. ఎంత శాంతిగా, ఎంత శుద్ధిగా, యథావిధిగా, యథాకల్పోక్తం మనము ఈ యజ్ఞం చెయ్యాలి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకు అంటే యది ఒకవేళ అస్మిన్ క్రతుసత్తమే, అస్మిన్ అంటే ఈ క్రతుసత్తమే ఉత్తమమైన యజ్ఞాన్ని, అశ్వమేధ యాగాన్ని ఒకవేళ నా అపరాధ తప్పులు లేకుండా, నా కష్టం లేకుండా ఒకవేళ దాన్ని చేయగలగడం అనేది భవేత్ ఉంటే అప్పుడు అయం యజ్ఞ, ఈ యజ్ఞాన్ని సర్వేణ అపి మహీక్షిత, అందరూ రాజులు ప్రాప్తం శక్య చెయ్యాలనే కోరుకుంటారు. ఇది ఈ అశ్వమేధ యాగము చెయ్యడము సులువు, తప్పులేమి లేకుండా ఎవరైనా చేసుకోగలరు అంటే ఏ రాజైనా చేసుకునేవాడు. అందరూ ఎందుకు చెయ్యరు అశ్వమేధాన్ని అంటే దానికి కష్టాలు, దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, శ్రమ కోర్చి చెయ్యాలి, అది అపరాధం ఏమైనా జరిగితే చాలా కష్టం అవుతుంది, తప్పులు లేకుండా చెయ్యాలి. కాబట్టి అందరూ చేయడం కష్టం. మనం ఒక పెద్ద పని పెట్టుకున్నది, చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా రోజులు చెయ్యాలి, తప్పులు లేకుండా చెయ్యాలి, శ్రమకు ఓర్చుకొని చెయ్యాలి, చాలా ద్రవ్యం ఖర్చు అవుతుంది, అందరూ చేయలేరు, మనం అటువంటి పని పెట్టుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా చెయ్యాలి, యథావిధిగా యథాకల్పం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మనం చేయవలసి ఉంటుంది. గురువు గారు ఏది చెప్పారో, మన గురువులు ఏమేమి చెప్తున్నారో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలని ఆయన ముందే ఆయన మంత్రులకు చెప్పుకుంటున్నాడు. శాంతయః చాపి వర్ధంతాం యథాకల్పం యథావిధి శక్యః ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణ అపి మహీక్షిత నా అపరాధః భవేత్ కష్టః యది అస్మిన్ క్రతుసత్తమే. ఛిద్రం హి మృగయంతే అత్ర విద్వాంసః బ్రహ్మరాక్షసాః విధిహీనస్య యజ్ఞస్య సద్యః కర్త వినశ్యతి. విద్వాంసులైన బాగా చదువుకున్న విద్వత్తు కలిగిన బ్రహ్మరాక్షసాః, బ్రహ్మరాక్షసులు అంటే వేదాలన్నీ చదువుకుని ఏదో ఒకటి మరి ఏం తప్పు చేస్తారో, విధి విధానాల్లో ఏం జరుగుతుందో తెలీదు, వాళ్ళు మళ్ళీ రాక్షసులై పుడతారు. కానీ ఆ బ్రహ్మరాక్షసులు అంటే వాళ్ళకు వేదాంగాలన్నీ తెలుసుంటాయి, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, విద్వత్తున్న వాళ్ళు అయి ఉంటారు. మామూలు రాక్షసులు కాదు వీళ్ళు, బ్రహ్మరాక్షసులు. వాళ్ళు విద్వాంసులు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే చిత్రం మృగయంతేహి, అత్ర అంటే ఈ చేయబడుతున్న యజ్ఞాల్లో ఒకవేళ ఏమైనా తప్పులున్నాయా ఏవైనా అని, చిత్రం అంటే తప్పులని, లోపాలని, మృగయంతే వెతుకుతూ ఉంటారు. ఏమైనా తప్పుందంటే మాత్రం వాళ్ళు విధిహీనంగా చెప్పిన విధానాలుగా కాకుండా తక్కువగా లోపాలతో యజ్ఞం ఒకవేళ జరిగితే అటువంటి యజ్ఞం యొక్క కర్త, ఆ యజ్ఞం ఎవరు చేస్తున్నారో ఆ కర్తని సద్య వెంటనే వినశ్యతి నాశనం చేస్తారు. వాళ్ళు చాలా కష్టాలు కలుగుతాయి, విఘ్నాలు చాలా ఉంటాయి, తర్వాత కష్టాలు చాలా కలుగుతాయి. ఈ అశ్వమేధ యాగానికి లాభం ఎంత ఉంటుందో, విధి విధానంతో దాన్ని యథాకల్పోక్తం చేస్తే ఎంత లాభం ఉంటుందో, దాన్ని సరిగ్గా ఆచరించలేకపోతే అంత విపరీత పరిణామాలుంటాయి. బ్రహ్మరాక్షసులు ఊరుకోరు. వాళ్ళు ఆ ఛిద్రాల కోసం, లొసుగుల కోసం, లోపాల కోసం వెతుకుతూ ఉంటారు. కనిపించాయంటే ఆ విధిహీనమైన యజ్ఞాలు చేసిన వాడిని వాళ్ళు నాశనం చేస్తారు. ఛిద్రం హి మృగయంతే అత్ర విద్వాంసః బ్రహ్మరాక్షసాః విధిహీనస్య యజ్ఞస్య సద్యః కర్త వినశ్యతి.
తత్ యథా విధిపూర్వం మే క్రతుః ఏష సమాప్యతే తథా విధానం క్రియతాం సమర్థాః సాధనేషు ఇతి అని ఆయన అన్నాడు. తత్ అందుకని యథావిధి పూర్వం యథావిధిగా మే నా యొక్క ఏష క్రతుః ఈ యజ్ఞము సమాప్యతే సమాప్తము అవుగాక, ఇది నేను తలబెట్టబోతున్న ఈ అశ్వమేధ యాగము యథావిధిగా విధిపూర్వకంగా అది సమాప్తమవుగాక, తథా ఆ విధంగా సాధనేషు ఆ పని సాధించడంలో సమర్థాః సమర్థులైన మీరందరూ అదే విధంగా విధానం క్రియతాం చెయ్యండి. ఏ విధంగా చేస్తే ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందో ఆ విధంగా మీరు ఈ యజ్ఞము సమాప్తి జరిగేటట్టు చూడండి. ఎందుకంటే ఆ రకంగా సాధించగలిగిన వాళ్ళలో మీరు సమర్థులు. ఈ మంత్రులు ఎంత సమర్థులో మనము ఇంతకన్నా ముందున్న 7వ అధ్యాయంలో 7వ సర్గలో చూసుకున్నాము. వాళ్ళు చాలా సమర్థులు. వాళ్ళకి చెప్తున్నాడు, మీరు చెయ్యగలరు కాబట్టి చెప్తున్నాను, అటు ఇటు అయిందంటే చాలా కష్టం అవుతుంది మనకి అని చెప్పుకుంటున్నాడు మంత్రులకి. తత్ యథా విధిపూర్వం మే క్రతుః ఏష సమాప్యతే తథా విధానం క్రియతాం సమర్థాః సాధనేషు ఇతి అని ఆయన చెప్పాడు వాళ్ళ మంత్రులకి. తథా ఇతి చ అబ్రువన్ సర్వే మంత్రిణః ప్రతిపూజితా పార్థివ ఇంద్రస్య తద్వాక్యం యథాపూర్వం నిశమ్యతే. అప్పుడు పార్థివేంద్రుడు రాజుగారు ఆయన చెప్పిన యొక్క తత్ ఆ వాక్యం మాటని తే వాళ్ళు నిశమ్య విన్నారు. విని ప్రతిపూజిత వాళ్ళు చాలా గౌరవించబడ్డారు. వాళ్ళు ఆయన్ని చాలా గౌరవించారు. సర్వే మంత్రిణః ఆ మంత్రులందరూ అప్పుడు యథాపూర్వం ఎట్లా చెప్పామో అట్లానే జరుగుతుంది, తథా ఇతి అట్లానే జరుగునుగాక అని అబ్రువన్ అన్నారు. మనం చిన్న పని పెట్టుకోవట్లేదు, చాలా పెద్ద పని పెట్టుకున్నాము. మన గురువు గారు ఎట్లా చెప్తారో, వాళ్ళు ఏమేమి అడుగుతారో అవన్నీ సమకూర్చండి. ఒక మంచి గుర్రాన్ని, ఆ గుర్రాన్ని నడిపించే వాడితో పాటు కొంతమంది గురువులతో పాటు పంపించండి. ఆ యజ్ఞశాలని నిర్మించండి. తప్పులు లోపాలున్నాయంటే మాత్రం చేసిన వాడు చాలా వ్యతిరేక పరిణామాలను చూడవలసి వస్తుంది. బ్రహ్మరాక్షసులు ఉంటారు, చూస్తూ ఉంటారు. లోపాల కోసం కష్టం అవుతుంది. విధిపూర్వకంగా ఎట్లా చేయగలమో అట్లా మీరు తప్పకుండా చేయించండి. ఎందుకంటే అటువంటి సమర్థులు మీరు. అంటే వాళ్ళందరూ వెంటనే ఆయన చెప్పిన మాట విన్నారు. నిశమ్య విన్నారు. తథా ఇతి అట్లానే రాజా అన్నారు. వాళ్ళు నిజంగా కూడా సమర్థులు. తథా ఇతి చ అబ్రువన్ సర్వే మంత్రిణః ప్రతిపూజితా పార్థివేంద్రస్య తద్వాక్యం యథాపూర్వం నిశమ్యతే తథా ద్విజాః తే ధర్మజ్ఞాః వర్ధయంతః నృపోత్తమం అనుజ్ఞాతాః తతః సర్వే పునః జగ్ముః యథాగతం. తథా ఇంకా తర్వాత తే ఆ యొక్క ధర్మజ్ఞాః ధర్మం తెలిసిన వాళ్ళు, ద్విజాః మన ద్విజులు, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ నృపోత్తమం రాజుగారిని వర్ధయంత అభిమానించారు. వాళ్ళు మరి వెళ్ళొస్తాం రాజా అని చెప్పారు, ఆశీర్వచనం చేశారు. తతః ఇంకా తర్వాత అనుజ్ఞాతాః మరి వెళ్ళొస్తాం రాజా అని అనుజ్ఞ తీసుకున్నారు. పునః మళ్ళీ యథాగతం ఎట్లా వచ్చారో అట్లానే జగ్ముహు వెళ్ళిపోయారు. మన పురోహితులు, గురువులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తథా ద్విజాః తే ధర్మజ్ఞాః వర్ధయంతః నృపోత్తమం అనుజ్ఞాతాః తతః సర్వే పునః జగ్ముహు యథాగతం విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివాన్ ఇదం అబ్రవీత్ ఋత్విగ్భిః ఉపసందిష్టః యథావత్ క్రతుః ఆప్యతాం
ఆయన మన రాజుగారు తాన్ ఆ యొక్క విప్రులను మన బ్రాహ్మలను విసర్జయిత్వ పంపించి సాగనంపి ఆ తర్వాత సచివాన్ ఆయన మంత్రులతో ఇదం ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. తర్వాత ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత మా గురుగారు ఎట్లా చెప్పారు అట్లా చేయండి అని మంత్రులకు చెప్పాడు. మంత్రులు తథా ఇతి అట్లానే అన్నారు. ఇంకా తర్వాత గురువులందరూ మరి వెళ్ళొస్తాను రాజా అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన అక్కడి దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపి మళ్ళీ వచ్చి ఇంకా ఆయన మంత్రులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఋత్విగ్భిః ఉపసందిష్టః, మన ఋత్విక్కులందరూ ఏ విధంగా ఉపదేశిస్తారు, వాళ్ళు ఏం చెప్తారో యథావత్ అదే విధంగా క్రతువుని ఆప్యతాం, మన యజ్ఞము చేయబడుగాక. ఋత్విక్కులు ఎట్లా చెప్తారో అట్లానే మన యజ్ఞం చేయబడుగాక అని మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడు. కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి జారీ చేస్తున్నాడు. విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివాన్ ఇదం అబ్రవీత్ ఋత్విగ్భిః ఉపసందిష్టః యథావత్ క్రతుః ఆప్యతాం ఇతి ఉక్త్వా నృప శార్దూలః సచివాన్ సముపస్థితాన్ విసర్జయిత్వా స్వం వేష్మ ప్రవివేశ మహామతిః. ఇంకా తర్వాత వాళ్ళు కూడా సరే అన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా వినండి అయ్యా అని మంత్రులకు చెప్పాడు. మంత్రులు కూడా సరే అన్నారు. ఇంకా తర్వాత ఇతియుక్త ఆ విధంగా చెప్పి నృపశార్దూలః ఆ గొప్ప రాజుగారు సచివాన్ ఆ సచివులని మన మంత్రులను కూడా సముపస్థితాన్ అక్కడ ఉపస్థితమై ఉన్నారు కదా, అక్కడ ఉన్న మంత్రులను కూడా విసర్జయిత్వ పంపించేసి ఆ మహామతి గొప్ప మనసుతో ఉన్నాడు. ఆయనకి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనసు ఉప్పొంగుతుంది. ఆయన ఆయన యొక్క సొంత వేస్మ ఇంటికి ప్రవివేశ వెళ్ళాడు. ఇంకా ఆ సభాభవనం ఎక్కడ వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారో అక్కడ ముందు గురువులు వెళ్ళిపోయారు. తర్వాత మంత్రులను కూడా పంపించేశాడు. ఆయన ఇంకా అక్కడి నుంచి పెద్ద మనసుతో మహామతి పెద్ద మనసుతో ఆయన చాలా సంతోషంగా ఆయన స్వం వేస్మ ఆయన స్వంత గృహానికి ఆయన అంతఃపురానికి వెళ్ళాడు. ఇతి ఉక్త్వా నృపశార్దూలః సచివాన్ సముపస్థితాన్ విసర్జయిత్వా స్వం వేష్మ ప్రవివేశ మహామతిః. తతః సః గత్వా తాః పత్నీః నరేంద్రః హృదయంగమాః ఉవాచ దీక్షాం విశత యక్ష్యేహం సుతకారణాత్. తతః ఇంకా తర్వాత ఆయన సహా మన దశరథ మహారాజు నరేంద్రుడు రాజుగారు హృదయంగమాః ఆయన హృదయాన్ని దోచుకున్న ఆయనకి చాలా ఇష్టమైన పత్నీహి భార్యల దగ్గరికి గత్వా వెళ్ళాడు. తాహ అంటే ఆడవాళ్ళు ఆయన భార్యలు, తాహ పత్నీహి ఆయన భార్యలు, వాళ్ళ దగ్గరికి గత్వా వెళ్ళాడు. వెళ్ళి అహం నేను సుతకారణాత్ కొడుకుల కోసము బిడ్డల కోసము యక్ష్యే యజ్ఞం చేయబోతున్నాను అని ఉవాచ చెప్పి ఆయన ఏమన్నాడంటే మీరందరూ దీక్షను విశత పొందండి, దీక్ష తీసుకోండి మీరు కూడా. ఎందుకంటే మరి భార్యలు కూడా దీక్ష తీసుకోవాలి యజ్ఞాలు వ్రతాలు చేసేటప్పుడు అని వాళ్లతో ఆయన ఉవాచ చెప్పాడు. మనకు పిల్లలు కావాలని చెప్పి నేను యజ్ఞం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా దీక్ష తీసుకోండి అని చెప్పాడు. తతః సః గత్వా తాః పత్నీః నరేంద్రః హృదయంగమాః ఉవాచ దీక్షాం విశత యక్ష్యేహం సుతకారణాత్ తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసాం ముఖ పద్మాని అశోభంత పద్మానీవ హిమాత్యయే. అతికాంతేన ఎంతో కాంతివంతమైన, తేన ఆ వచనేన మాటలతో, తాసాం వాళ్ళ యొక్క, సువర్చసాం అప్పటికే శోభలతో నిండి ఉన్నాయి. వాళ్ళు గొప్ప వర్చస్సు కలిగిన వాళ్ళు, చాలా ముఖ శోభతో ఉన్నారు ఆయన భార్యలు. ఇప్పుడు ఈ
అతి కాంతేన ఇంకా ఎంతో కాంతివంతమై ఉన్న ఆ మాటలని వాళ్ళు వినగానే ఆ మాటలతో తాసాం వాళ్ళ యొక్క ముఖ పద్మాని, ముఖాలనే పద్మాలు, పద్మాని ఇవ హిమాత్యయే, హిమాత్యయే అంటే మంచు కరిగిపోతున్న సమయంలో పద్మాని, పద్మాలు ఎట్లా వికసిస్తాయో ఆ విధంగా ఆ తల్లుల యొక్క ముఖ పద్మాలు కూడా అశోభంత, అవి కూడా ఇంకా ఎక్కువగా శోభిస్తూ ఉన్నాయి. వాళ్ళు అసలే సువర్చసాం, గొప్ప వర్చస్సు కలిగిన వాళ్ళు, మంగళకరమైన శోభాయమానమైన ముఖములతో ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలు వినగానే వాళ్ళ ముఖాలు ఇంకా సంతోషించే, ఇంకా శోభలతో నిండే. తాసాం తేన అతికాంతేన వచనేన సువర్చసాం ముఖ పద్మాని అశోభంత పద్మాని ఇవ హిమాత్యయే. ఇత్యార్షే వాల్మీకియే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే అష్టమ సర్గ సంపూర్ణం. అధ నవమ సర్గ. ఋష్యశృంగుడి కథ. ఇప్పుడేం జరిగిందంటే, ఏతత్ శ్రుత్వా రహః సూతః రాజానం ఇదం అబ్రవీత్ ఋత్విగ్భిః ఉపపదిష్టః అయం పురావృత్తః మయా శ్రుతః. ఈ సుమంత్రుడికి, ఆయన దగ్గర సుమంత్రుడు మంత్రిగా ఉంటాడు, రథ సారథిగా ఉంటాడు. తర్వాత కాన్ఫిడెంట్ అంటాం కదా, మనసులో మాటలన్నీ సుమంత్రుడికే చెప్పుకుంటూ ఉంటాడు మన దశరథ మహారాజు. ఆంతరంగికుడు, ఆయన అంతరంగం తెలుసుకొని ప్రవర్తిస్తుంటాడు. సుమంత్రుడు చెయ్యని పనులు ఉండవు. దశరథ మహారాజుకి ఏమి కావాలని మనసెరిగి చేస్తూ ఉంటాడు. ఆయన రథాన్ని చోదనం చేస్తాడు, చెప్పిన మాట మంచి మాటలన్నీ చెప్తాడు. దశరథ మహారాజుకి ఏమైనా కష్టం వస్తే వింటాడు, గొప్ప స్నేహితుడిగా ఉంటాడు, గొప్ప సలహాలు చెప్తాడు, మంత్రిగా ఉండి అన్ని చేస్తాడు. ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే, ఇదంతా జరుగుతూ ఉన్నది కదా, ముందు సుమంత్ర కొంచెం వెళ్ళి గురువులను పిలుచుకొని వస్తావంటే ఆయన గబగబా వెళ్ళాడు, వాళ్ళని పిలుచుకొని వచ్చాడు, మంత్రుల్ని వాళ్ళందరితోటి ఈయన మాట్లాడాడు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన గబగబా ఆయన అంతఃపురంలోకి వెళ్ళాడు, ఆయన భార్యలకి చెప్పాడు. ఇంకా ఆయనకి పరమోత్సాహంగా ఉన్నది, కూర్చోవడానికి నిలబడడానికి ఆయనకి మనస్సు నిలవట్లేదు. ఆయనకి గబగబా అంతఃపురానికి వెళ్ళాడు. వాళ్ళని మీరందరూ దీక్షలు పూనండి అన్నాడు. మళ్ళీ గబగబా ఆయన అంతఃపురంలోకి వచ్చాడు. ఆయన్ని మన సూతుడు సుమంత్రుడు రహహ ఏకాంతంగా ఆయనతో, రాజానం రాజుతో, ఇదం ఈ మాటలను అబ్రవీత్ చెప్తున్నాడు. ఇంతవరకు ఇవన్నీ జరుగుతున్నవన్నీ శృత్వా వింటూనే ఉన్నాడు సుమంత్రుడు. నాకు బిడ్డలు లేరని బాధగుంది, దుఃఖం ఉంది, యజ్ఞం చేయాలనుకుంటున్నాను ఇవన్నీ. అప్పుడు ఆయన ఏకాంతంగా రాజుగారితో మన సుమంత్రుడు ఈ విధంగా అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఒకసారి అయం ఋత్విగ్భిః, ఈ ఋత్విక్కులందరూ ఉపదేశం చేస్తుంటే, ఒక మాట వాళ్ళు అనుకుంటూ ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే, మయా నా చేత శృతః వినపడ్డది. ఇది పురావృత్త, ఇంతకుముందు జరిగింది, ఇంతకుముందు జరిగిన ఒక వృత్తాంతం ఉన్నది, ఒక విషయం ఉన్నది రాజా. అదే నేను ఒకసారి ఋత్వికులందరూ, ఈ ఋషులందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. నా చేత వినపడ్డ ఆ విషయం నేను నీకు చెప్తాను అన్నాడు. ఏతత్ శ్రుత్వా రహః సూతః రాజానం ఇదం అబ్రవీత్ ఋత్విగ్భిః ఉపదిష్టః అయం పురావృత్తః మయా శ్రుతః. సనత్కుమారః భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. పూర్వం ఒకసారి పాతప్పుడు భగవంతుడు సనత్కుమారుడు ఋషీణాం సన్నిధౌ ఋషుల సమక్షంలో రాజన్ ఓ రాజా తవ నీ యొక్క పుత్ర ఆగమం ప్రతి నీకు బిడ్డలు కలగడం గురించి ఒక కథను కథితవాన్ చెప్పాడు. ఒకసారి సనత్కుమారుడు భగవంతుడు ఋషులతో మాట్లాడుతూ వాళ్ళ సన్నిధిలో నీకు బిడ్డలు కలగడం గురించి ఒక మాట అన్నాడు. అది నేను అప్పుడు విన్నాను, అది నీకు ఇప్పుడు చెప్తాను విను
సనత్కుమారః భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి కాశ్యపస్య చ పుత్రః అస్తి విభండక ఇతి శ్రుతః ఋష్యశృంగ ఇతి ఖ్యాతః తస్య పుత్రో భవిష్యతి. ఆయన ఏం చెప్పాడంటే మన సనత్ కుమారుడు ఆ ఋషులతోటి, కాశ్యపస్య కశ్యప వంశంలో పుట్టినవాడు కశ్యపుడికి విభండకుడన్న పేరున్న ఇతి శ్రుతః ఈ విధంగా పేరున్న పుత్రః ఒక కొడుకు అస్తి ఉన్నాడు. ఇప్పుడు తస్య ఆయనకి ఆ విభండకుడికి ఒక ఋష్యశృంగుడన్న ఖ్యాతః పేరున్న ఇతి అంటే ఈ విధంగా ఋష్యశృంగుడు అని పేరున్న ఒక పుత్రుడు భవిష్యతి కలుగుతాడు. కాశ్యపుడికి విభండకుడని ఒక కొడుకున్నాడు. ఆ విభండకుడికి ఋష్యశృంగుడని ఒక కొడుకు పుడతాడు. కాశ్యపస్య చ పుత్రః అస్తి విభండక ఇతి శ్రుతః ఋష్యశృంగ ఇతి ఖ్యాతః తస్య పుత్రః భవిష్యతి. సహ వనే నిత్య సంవృద్ధః మునిః వనచరః సదా నా అన్యం జానాతి విప్రేంద్రః నిత్యం పిత్రానువర్తనాత్. సహ ఆ ముని ఉన్నాడు కదా, ఈ ఋష్యశృంగుడు పుట్టబోతున్నాడు కదా, ఆ పుట్టే ఋష్యశృంగుడు అన్న ముని సదా వనచరః ఎప్పుడు ఆ వనచరులతోనే తిరుగుతూ ఆయన కూడా ఆ అడవిలోనే చరిస్తూ ఉంటాడు. ఆయన వనచరుడు, అడవిలోనే ఉంటాడు. అక్కడే సమృద్ధ అక్కడే పెరుగుతాడు, అడవిలోనే పుడతాడు. ఈ విభండకుడికి అడవిలోనే పెరుగుతాడు. ఆ విప్రేంద్ర ఆ విప్రుడు బ్రాహ్మడు నిత్యం ఎల్లప్పుడూ పిత్రానువర్తన తండ్రి గారిని అనుసరిస్తూ ఉంటాడు. అందుకని ఆయన అన్యం నా జానాతి ఆయనకి వేరేదేమీ తెలీదు. అడవిలోనే పుట్టి పెరుగుతాడు, అక్కడే తిరుగుతాడు, తండ్రి గారినే అనుసరిస్తాడు. ఆయనకి వేరేది ఇంకేమీ తెలీదు ఆ ఋష్యశృంగుడికి. సహ వనే నిత్య సమృద్ధ ముని వనచరః సదా నా అన్యం జానాతి విప్రేంద్ర నిత్యం పిత్ర అనువర్తనాత్. ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్ విప్రైః చ కథితం సదా. ఈ మహాత్ముడు ఋష్యశృంగుడు బ్రహ్మచర్యస్య ఆయన చేస్తున్న బ్రహ్మచర్యంలో ద్వైవిధ్యం 2 విధాలుగా చేస్తాడు. ఆ విధంగా భవిష్యత్తు ఉంటాడు ఆయన. ఆ విధంగా రాజా ఆ విప్రైహిచ విప్రుడి గురించి లోకంలో ప్రథితం ఒక గొప్ప కథనం ఉంటుంది. ఆయన చాలా పేరుంది, ఆయనకి ఎంతో గొప్ప బ్రహ్మచర్యాన్ని ఆయన చేస్తాడని చెప్పి ఆ విధంగా లోకమంతా ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పాడు. ఈ 2 విధాలైన బ్రహ్మచర్యాలంటే ఒకటి మామూలుగా బ్రహ్మచర్యం, ఆయన ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటాడు. రెండోది బ్రహ్మంలో చరిస్తూ ఉంటాడు, ఆయన అన్ని విధాలుగా బ్రహ్మచర్యంలో ఉంటాడు. అటువంటి మహాత్ముడు రాజా అని చెప్పాడు. ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్ విప్రైః చ కథితం సదా. తస్య ఏవం వర్తమానస్య కాలః సమవివర్తత అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినం. ఆయన ఎటువంటి వాడంటే తస్య ఆయన యొక్క వర్తమానస్య ఆ విధంగా బ్రహ్మచర్యంలోనే ప్రవర్తిస్తున్న వాడి యొక్క ఏవం ఈ కాలము ఏ విధంగా ఉంటుంది అంటే అగ్నిని శుశ్రూషమాణస్య అగ్నిని అర్చిస్తూ ఉంటాడు, శుశ్రూష చేస్తుంటాడు, అగ్ని సేవ చేస్తుంటాడు. అట్లానే యశస్వి అయిన పితరం తండ్రి గారిని సేవిస్తూ ఉంటాడు.
అగ్ని కార్యాలు చేస్తూ ఉంటాడు, తండ్రి గారిని సేవిస్తూ ఉంటాడు. ఆయన మొత్తం కాలం అంతా ఈ విధంగానే సమభివర్తత గడుస్తూ ఉంటుంది. తస్య ఏవం వర్తమానస్య కాలః సమభివర్తత అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినం ఏతస్మిన్ ఏవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్ అంగేషు ప్రదితః రాజా భవిష్యతి మహాబలః. ఈ సమయంలో ఏతస్మిన్ ఏవ కాలే తు, అదే సమయంలో అప్పుడేం జరిగిందంటే, ప్రతాపవాన్ గొప్ప ప్రతాపం కలిగిన వాడు, మహాబలః గొప్ప బలవంతుడు, అంగేషు అంగరాజ్యానికి రాజా రాజైన, ప్రదితః గొప్ప పేరున్న, రోమపాదః రోమపాదుడన్న ఒక రాజు భవిష్యతి ఉంటాడు అదే సమయంలో. ఈ విభండకుడి కొడుకు ఋష్యశృంగుడు పుట్టి పెరుగుతూ ఉంటాడు, ఆ అడవిలోనే తిరుగుతూ ఉంటాడు, తండ్రి గారికి సేవ చేస్తూ ఉంటాడు. ఆయనకు అది తప్ప వేరే తెలీదు. ఆయన కాలం ఒకవైపు అడవిలో అట్లా నడుస్తూ ఉంటే, ఇంక పక్కనే ఉన్న రాజ్యంలో అంగరాజ్యానికి ఒక మహాబలవంతుడు గొప్ప ప్రతాపవంతుడు రోమపాదుడు అన్నవాడు రాజుగా ఉంటాడు అదే సమయంలో. ఏతస్మిన్ ఏవ కాలేతు రోమపాదః ప్రతాపవాన్ అంగేషు ప్రదితః రాజా భవిష్యతి మహాబలః. అప్పుడేం జరుగుతుందంటే, తస్య వ్యతిక్రమాత్ రాజ్ఞః భవిష్యతి సుదారుణా అనావృష్టిః సుఘోరా వై సర్వభూత భయావహ. తస్య రాజ్ఞః రాజుగారి యొక్క వ్యతిక్రమాత్, ఆయన ధర్మాన్ని అతిక్రమించి ఉండడం వల్ల, ఆయన కొద్దిగా అధార్మికంగా ఉన్నందువల్ల, సుదారుణ మహాదారుణమైన, సర్వభూత భయావహ సర్వభూతాలకు భయం కలిగించేంత, సుఘోర గొప్ప ఘోరమైన, అనావృష్టి అనావృష్టి, వృష్టి అంటే వర్షం, అనావృష్టి అంటే వర్షం లేకపోవడం, వర్షాలు లేక కరువు కాటకాలు భవిష్యతి సంభవిస్తాయి ఒక సమయంలో. ఇదే సమయంలో మన ఋష్యశృంగుడు అక్కడ అడవిలో ఉన్న సమయంలోనే ఆ పక్కనున్న రాజ్యంలో, రోమపాదుడి రాజ్యంలో రాజుగారు చేసిన అధర్మం వల్ల దారుణమైన ఘోరమైన, సుదారుణ సుఘోర అనావృష్టి, సర్వభూతాలకి భయం కలిగించేది ఒకటి భవిష్యతి కలుగుతుంది. తస్య వ్యతిక్రమాత్ రాజ్ఞః భవిష్యతి సుదారుణ అనావృష్టి సుఘోరా వై సర్వభూత భయావహ. అనావృష్ట్యంతు వృత్తాయాం రాజా దుఃఖ సమన్వితః బ్రాహ్మణాన్ శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి. ఇంకప్పుడు అనావృష్ట్యాం, ఈ రకమైన అనావృష్టి వృత్తాయాం అక్కడ నడుస్తూ ఉంటే, అది జరుగుతూ ఉన్న కాలంలో రాజా, మన రాజు ఈ రోమపాదుడు దుఃఖ సమన్విత, చాలా దుఃఖంతో ఉన్నాడు, ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన బ్రాహ్మణాన్ బ్రాహ్మలను, శృతవృద్ధాన్ వేదాలు చదువుకున్న పెద్దలను, సమానీయ ఆహ్వానించాడు, పిలిచాడు వాళ్ళందరినీ, వాళ్లతో ప్రవక్ష్యతి ఈ విధంగా అన్నాడు. ఈ అనావృష్టి బయలుదేరేసరికి, ఘోరమైన అనావృష్టి, అందరూ ప్రాణులు బిక్కుబిక్కుమని భయపడుతుంటే, ఈ కరువు కాటకాలు తట్టుకోలేక ఆ రాజు దుఃఖంతో ఆయన రాజ్యంలోని బ్రాహ్మలను, వేదాలు చదువుకున్న పండితులను పిలిచి ఈ విధంగా మాట్లాడాడు. అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖ సమన్వితః బ్రాహ్మణాన్ శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి. భవంతః శ్రుతధర్మాణః లోకచారిత్రవేదినః సమాధిసంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్. భవంతః మీరందరూ, శ్రుతధర్మాణః వేదాల్లో ఉన్న ధర్మాలన్నీ తెలిసిన వాళ్ళు, లోక చారిత్ర వేదినః లోక వ్యవహారాలన్నీ తెలిసిన వాళ్ళు, యథా ఏ విధంగా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం భవేత్, ప్రాయశ్చిత్తం కలుగుతుందో ఆ విధంగా నియమం, ఏదైనా విధానాన్ని, సమాధిసంతు నాకు ఆదేశించండి, ఏమి చేస్తే దీనికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నేను చేసిన తప్పుకి మొత్తం రాజ్యానికి ఇంత కష్టం కలిగింది, నేను
ఏ విధమైన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మనమందరం ఇందులోంచి బయటపడడానికి నన్ను ఆదేశించండి ఆ విధంగా చెయ్యమని అని అడిగాడు. భవంతః శ్రుతధర్మాణః లోకచారిత్ర వేదినః సమాధిసంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ వక్ష్యంతి తే మహీపాలం బ్రాహ్మణ వేదపారగాః విభండకసుతం రాజన్ సర్వోపాయైః ఇహ ఆనయ అని చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మలు వేదపారగాః వేదాలన్నీ పారం ముట్టేట్టు చదివిన వాళ్ళకన్నీ తెలుసు మంచి చెడు. తే వాళ్ళప్పుడు మహీపాలం ఆ రాజుగారితో వక్ష్యంతి ఈ మాట చెప్పారు. ఇంకా వాళ్ళు నువ్వు అట్లా చేసావు కాబట్టి ఇది ఇట్లానే అయిందని వాళ్ళు చాలా విషయాలు మాట్లాడొచ్చు. వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు, గొప్పగా చదువుకున్న వాళ్ళు, వేదాంతాలన్నీ వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు ఆ సమయంలో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. ఆయన పిలిచాడు, తప్పే చేశాను, ఇంత కష్టం వచ్చింది, ఏం చేస్తే ఇందులో నుంచి బయటపడతానో ఆ ప్రాయశ్చిత్త విధానం చెప్పండి అని అడిగితే వాళ్ళు వెంటనే ఏం చెప్పారంటే, ఇదిగో రాజన్, ఓ రాజా, సర్వోపాయై అన్ని ఉపాయాలు ఉపయోగించు. నీ దగ్గర ఏమి ఉపాయం ఉంటే ఆ ఉపాయం, ఏదో ఒక ఉపాయంతో విభండక సుతుడు విభండకుడి యొక్క కొడుకు ఈ ఋష్యశృంగుణ్ణి ఏదో విధంగా ఏదో ఉపాయంతో ఇహ ఇక్కడికి ఆనయ ఆహ్వానించు, మన ఊళ్ళోకి ఆయన వచ్చేటట్టు చూడు, ఏదో ఒక ఉపాయంతో అని చెప్పారు. వాళ్ళు అంతే చెప్పారు. వాళ్ళు వెంటనే చెప్పారు, ఇంకా ఎక్కువగా ఆయన్ని బాధ పెట్టే మాటలు అవన్నీ చెప్పలేదు. ఇదిగో రాజా, నువ్వు ఏదో ఒక ఉపాయంతో ఆ విభండకుడి కొడుకును ఋష్యశృంగుని మన రాజ్యంకి వచ్చేటట్టు చూడు. వక్ష్యంతితే మహీపాలం బ్రాహ్మణాః వేదపారగాః విభండక సుతం రాజన్ సర్వోపాయైః ఇహ ఆనయ. పిలిచి ఏం చెయ్యాలంటే, ఆనాయ్యచ్చ మహీపాల ఋష్యశృంగం సుసత్కృతం ప్రయచ్చ కన్యాం శాంతాం వై విధినా సుసమాహితః. మహీపాల, ఓ రాజా, సుసత్కృతం చక్కగా సత్కరించి ఆ విధంగా ఉన్న ఋష్యశృంగుణ్ణి ఆనాయ్యచ ఆహ్వానించి సుసమాహిత చక్కగా ఆయన్ని పిలిచి విధిన చక్కటి విద్యుక్త ధర్మంతో కన్యాం శాంతాం నీ కూతురు శాంతని ఇచ్చి ప్రయచ్చ పెళ్లి చెయ్యి. ఆ ఋష్యశృంగుణ్ణి ఏదో విధంగా రాజ్యానికి పట్టుకోనిరా, నీ బిడ్డనిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పారు. ఆనాయ్యచ మహీపాల ఋష్యశృంగం సుసత్కృతం ప్రయచ్చ కన్యాం శాంతాం వై విధినా సుసమాహితః తేషాం తు వచనం శ్రుత్వా రాజా చింతాం ప్రపత్స్యతే కేనోపాయేన వై శక్యం ఇహ ఆనేతుం సహ వీర్యవాన్. ఆ వీరుడు రాజా, మన రాజు రోమపాదుడు, తేషాం ఆ పెద్దలు చెప్పిన వచన మాటను శ్రుత్వా విన్నాడు. కానీ ఆయన చింతాం ప్రపత్స్యతే ఆలోచనలో పడ్డాడు. ఏ విధంగా, కేన ఉపాయేన ఏ ఉపాయంతో ఆయనని ఇహ ఇక్కడికి ఆనేతుం పట్టుకొని రావడం శక్యం వై కుదురుతుంది అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. తేషాం తు వచనం శ్రుత్వా రాజా చింతాం ప్రపత్స్యతే కేనోపాయేన వై శక్యం ఇహ ఆనేతుం సహ వీర్యవాన్. తతః రాజా వినిశ్చిత్య సహ మంత్రిభిః ఆత్మవాన్ పురోహితం అమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్. తతః ఇంకప్పుడు రాజా, మన రోమపాదుడు, మంత్రిభిః సహా మంత్రులతో కూడి, ఆత్మవాన్ ఆ గొప్ప మనసున్నవాడు, ఏదో విధంగా మొత్తం రాజ్యాన్ని ఈ క్షామంలో నుంచి బయటపడేయాలని కష్టపడి కోరుకుంటున్నాడు. ఆయన ఎంత కష్టమైనా పడి అందులోంచి బయటపడేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన
మంత్రులందరితో సహా కలిసి వినిశ్చిత్య ఒక నిశ్చయానికి వచ్చాడు. పురోహితుణ్ణి అమాత్యాంశ్చ ఆయన మంత్రులను తతః ఇంకప్పుడు సత్కృతాన్ ప్రేష్యతి సత్కరించి పంపిస్తాడు అని మన సనత్ కుమారుడు ఈ కథని చెప్తూ ఉన్నాడు. అది మన సుమంత్రుడు విన్నాడు. సుమంత్రుడు దశరథ మహారాజుకి చెప్తున్నాడు. తతః రాజా వినిశ్చిత్య సహ మంత్రిభిః ఆత్మవాన్ పురోహితం అమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్. తే తు రాజ్ఞః వచః శ్రుత్వా వ్యధితా వినతాననాః న గచ్చేమ ఋషేభిః భీతా అనునేష్యంతి తం నృపం. తే వాళ్ళేమో తు కాని రాజ్ఞః వచః రాజుగారి మాటను శ్రుత్వా విన్నారు. వ్యధిత వాళ్ళకి దుఃఖం వచ్చింది ఆ మాట వినగానే వెళ్ళి ఏదో విధంగా ఋష్యశృంగుణ్ణి తీసుకొని రాండి అని ఆ పురోహితుడికి మంత్రులకి చెప్పగానే ఇంకా వాళ్ళు వినత ఆననాహ తలకాయలు దించేసుకున్నారు. ఇంకా దుఃఖం పొంగింది వాళ్ళకి. పైగా వాళ్ళు నగచ్చేమా వెళ్ళము అని చెప్పారు. వెళ్ళమండి రాజుగారు, మేము వెళ్ళమండి. ఎందుకంటే ఋషేహ భీత మాకు ఆ ఋషి అంటే మాకు భయం, విభండకుడు అంటే మాకు భయం, మేము వెళ్ళము అని తం నృపం ఆ రాజుగారితో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆయనకి అనునేష్యంతి అనునయించి ఏమనుకోవద్దు రాజుగారు, ఏదైనా వేరే పని చెప్పండి చేస్తాం, ఈయన దగ్గరికి వెళ్ళలేము, మాకు భయం ఆయనంటే అని చెప్పారు. వాళ్ళు వెళ్ళమనే చెప్పారు. తేతు రాజ్ఞః వచః శ్రుత్వా వ్యధిత వినతాననాః నగచ్చేమ ఋషేః భీత అనునేష్యంతి తం నృపం వక్ష్యంతి చింతయిత్వా తే తస్య ఉపాయాంశ్చ తక్షమాన్ ఆనేష్యామో వయం విప్రం నచ దోషః భవిష్యతి. ముందైతే వెంటనే రాజుగారు కొంచెం వెళ్ళి ఋషశృంగుని తీసుకొని వస్తారా అంటే వెళ్ళము, మాకు భయము అని చెప్పారు. చెప్పి వెంటనే మాత్రం వాళ్ళు పాపం తే వాళ్ళు చింతయిత్వ మళ్ళీ ఆలోచించుకున్నారు. మరి ఒక్కళ్ళ గురించి కాదు కదా, మొత్తం రాజ్యం గురించిన విషయం ఇది. వాళ్ళు ఏం చేశారంటే తస్య ఈ విషయం గురించి ఉపాయాంశ ఏ ఉపాయంతో ఆయన్ని తీసుకొని రావచ్చు అని ఆలోచించుకున్నారు. తర్వాత క్షమాన్ చాలా సహనంతో వాళ్ళు కూర్చొని నిర్ణయించుకున్నారు. ఆలోచించుకొని రాజుగారితో వక్ష్యంతి ఈ విధంగా చెప్తారు. ఇంకా ఇది జరగలేదు, చెప్తూ ఉన్నారు ఆ ఋషులందరికీ ఈ కథ. అది మన సుమంత్రుడు విన్నాడు అప్పుడు పాతకాలం. అప్పుడు వాళ్ళు అప్పుడు ఏమంటారంటే, రాజా వయం మేమందరం వెళ్ళి ఆ విప్రుణ్ణి బ్రాహ్మణ్ణి ఆనేష్యామః పట్టుకొని వస్తాం ఏదో విధంగా. నచ దోషః భవిష్యతి ఒకవేళ కష్టం వస్తే వచ్చింది, వస్తుందని మేము అనుకోవట్లేదు, దోషం వస్తుంది. మేము మంచి ఉద్దేశంతో మర్యాదగా వెళ్ళి పిలిస్తే ఆయన వస్తాడని మేము అనుకోవట్లేదు, వాళ్ళ నాన్నగారు పంపిస్తాడని మేము అనుకోవట్లేదు, మాకు వాళ్ళ నాన్నంటే భయం. ఏదో విధంగా పట్టుకొస్తాము, నువ్వు ఏ రకంగా పట్టుకొస్తారు మీరని మమ్మల్ని అడగొద్దు. పాపం వస్తే వచ్చింది, వస్తుందని మేము అనుకోవట్లేదు, మరి గ్రేటర్ గుడ్ ఇక్కడ అందరి కోసం మంచి జరగాలి అందుకని వెళ్తున్నాము, ఏదో విధంగా పట్టుకొస్తామన్నారు. పాపం ఎంత పెద్ద మనసులో అంత భయం ఉన్నా బయలుదేరారు. పట్టుకొని వస్తాము వయం విప్రం ఆనేష్యామ అనుకున్నారు, బయలుదేరారు. వక్ష్యంతి చింతయిత్వాతే తస్య ఉపాయాంశ్చ తక్షమాన్ ఆనేష్యామో వయం విప్రం నచ దోషో భవిష్యతి అన్నారు. ఏవం అంగాదిపేన ఏవ గణికాభిః ఋషేః సుతః ఆనీతః అవర్షయత్ దేవః శాంతా చ అస్మై ప్రదీయతే. ఏవం ఈ విధంగా మన వాళ్ళు ఏం చేశారంటే ఏదో విధంగా తీసుకొని వస్తామన్నారు, బయలుదేరారు. వాళ్ళు ఇంకా మామూలుగా జరగదు ఈ విషయం అని చెప్పి గణికాభిః కొంతమంది వేశ్య వనితలను తీసుకొని వెళ్ళారు. వెళ్ళి ఋషేః సుతః ఆ ఋషి
విభండకుడి యొక్క సుతః కొడుకు మన ఋష్యశృంగుణ్ణి ఏదో విధంగా ఆనీత పట్టుకొని వచ్చారు. ఆ విధంగా అంగాధిపేన ఏవా అంగాధిపుడి అంగ రాజ్యానికి రాజైన మన రోమపాదుడి చేత ఆ ఋష్యశృంగుడు ఆహ్వానించబడ్డాడు. అతను ఆ ఋష్యశృంగుడు రాజ్యంలోకి అడుగు పెట్టగానే దేవతలు అవర్షయత్ వర్షం కురిపిస్తారు. అప్పుడు అస్మై శాంతాచ ఆయనకి ఈయన కూతురు శాంతనిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ విధంగా శాంత ప్రదీయతే శాంతను ప్రదానం కూడా చేస్తాడు, కన్యాదానం చేస్తాడు. ఏవం అంగాధిపేన ఏవ గణికాభిః ఋషేః సుతః ఆనీతః అవర్షయత్ దేవః శాంతా చ అస్మై ప్రదీయతే. ఇంకప్పుడు ఏం జరిగిందంటే ఋష్యశృంగః తు జామాత పుత్రాన్ తవ విధాస్యతి సనత్కుమార కథితం ఏతావత్ వ్యాహృతం మయా. ఆ విధంగా జామాత అల్లుడుగారైన ఋష్యశృంగః తు ఋష్యశృంగుడి వల్ల తవ నీకు పుత్రులు నీ యొక్క పిల్లలు విధాస్యతి రావడం జరుగుతుంది. ఆయన ఋష్యశృంగుడి వల్ల నీకు బిడ్డలు కలుగుతారు, ఆయన నీకు బిడ్డల్ని కలిగిస్తాడు అని సనత్కుమార కథితం సనత్కుమారుడి చేత చెప్పబడ్డ ఏతావత్ ఉన్న విషయం ఉన్నట్టు మొత్తము మయా నా చేత వ్యాహృతం నీకిప్పుడు చెప్పబడ్డది, నేను విన్నదంతా నీకు చెప్పాను. ఋష్యశృంగః తు జామాత పుత్రాన్ తవ విధాస్యతి సనత్కుమార కథితం ఏతావత్ వ్యాహృతం మయా. అధ హృష్టః దశరథః సుమంత్రం ప్రత్యభాషత యత్ ఋష్యశృంగః తు ఆనీతః విస్తరేణ త్వయా ఉచ్యతాం. అధ ఇంకప్పుడు దశరథః మన దశరథ మహారాజు హృష్టః చాలా సంతోషించాడు, సుమంత్రం ప్రతి సుమంత్రుడితో ఈ విధంగా అభాషత అన్నాడు. ఏమన్నాడంటే యథా ఏ విధంగా ఋష్యశృంగుణ్ణి ఆనీత నేనెట్లా పట్టుకొని రావాలి ఇప్పుడు అన్న విషయము విస్తారంగా డీటెయిల్డ్ గా త్వయా నీ చేత ఉచ్యతాం చెప్పబడుగాక. ఆ కథ విన్నాడు. అప్పుడు సనత్ కుమారుడు మిగిలిన ఋషులకు చెప్తూ ఉంటే నేను విన్నాను అని ఋష్యశృంగుడి కథ చెప్పి, ఈ ఋష్యశృంగుడిని నువ్వు తీసుకొని వస్తే ఋష్యశృంగుడి వల్ల నీకు బిడ్డలు కలుగుతారని సనత్ కుమారుడు చెప్తూ ఉంటే నేను విన్నాను రాజా అని చెప్పాడు. విన్నది విన్నట్టు మొత్తం చెప్పాను అన్నాడు. అంటే ఇంకా ఈయన చాలా సంతోషించాడు మన దశరథ మహారాజు. ఇంకా అప్పుడు సుమంత్రుడితో అంటున్నాడు, ఏ విధంగా మనము ఋష్యశృంగుడిని తీసుకొని రావాలి ఆ విషయం మొత్తం విస్తారంగా చెప్తావా అని అడిగాడు. అధ హృష్టః దశరథః సుమంత్రం ప్రత్యభాషత యథా ఋష్యశృంగః తు ఆనీతః విస్తరేణ త్వయా ఉచ్యతాం అన్నాడు. ఇత్యార్షే వాల్మీకియే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే నవమ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ రామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు.